హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ నుండి కీలక మెమో జారీ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మెమో అనేది జారీ చేయడం జరిగింది ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి. సో అందులో సబ్జెక్ట్ ఏమంటే పెన్షనర్స్ క్లారిఫికేషన్ ఆన్ ద widow or divorced daughter's dependency that is eligibility from the family pension under category 2 GOMS number 315 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇన్స్ట్రక్షన్స్. సో attention of all DT and AOs in the state and ATO AP CRT Mangalgiri is invited to subject the reference cited wide reference cited the government have certified that rule of pension position at the sub para E1 under para 4 GOMS number 315 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏమంటే the widow or divorced daughters irrespective while whether she become widow or divorced either before or after the retirement of the employees is eligible for family pension provided the spouse for decisions the pensioners and sons or daughters referred to category 1 above become ineligible of the ఫ్యామిలీ పెన్షన్ అనమాట. సో అంటే మనకు డిపెండెన్సీ ఆఫ్ సచ్ డాటర్ క్రియేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ పెన్షన్ ఆఫ్టర్ ఎక్స్పైర్ ద సర్వీస్ పెన్షనర్ షిల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ ఫర్ ద కేటగిరీ 2 పెన్షన్. అంటే దీని సమాచారం ఏంటంటే వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెపై ఆధారపడటం గురించి వివరణ అండి. ఇది జీవో నెంబర్ 315 మనకు తెలియజేస్తుంది. సో కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హులైన కేటగిరీ 2కు చెందిన వ్యక్తుల గురించి అయితే ఈ ఉత్తర్వులలో తెలియజేయబడింది. ముఖ్యమైన విషయం ఏంటంటే వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె ఉద్యోగి పదవి విరమణ ముందు లేదా తర్వాత వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హురాలు అయితే ఆమె కుమార్తె భర్త అండి పెన్షనర్ కంటే ముందు మరణించి ఉండాలి. సో మరియు కేటగిరీ 1లో పేర్కొన్న కుమార్తెలు లేదా కుమారులు కుటుంబ పెన్షన్ పొందడానికి అనర్హులు అవ్వాలి. సో ఆధారపడటం వితంతు విడాకులు తీసుకున్న కుమార్తె ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షన్ మీద ఆధారపడి ఉండాలండి. అంటే ఉద్యోగి జీవించి ఉన్నప్పుడే ఆమె వితంతువు కావాలి లేదా విడాకులు తీసుకొని ఆల్రెడీ ఉండాలి. సో కుటుంబ పెన్షనర్ అంటే ఉద్యోగి మరణం తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తి మీద ఆధారపడటం పరిగణించబడదు. ముఖ్య గమనిక, సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షనర్ మీద ఆధారపడితే అలాంటి కుమార్తెకు కేటగిరీ 2 పెన్షన్ అనేది వర్తించదు అని ఈ మెమోలో ఉందన్నమాట. ఇతర వివరాలు ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని DT అండ్ AOలకు మరియు ATO AP CRT మంగళగిరి వారికి పంపారు. సో మీరు ఈ ఉత్తర్వులోని విషయాలకు సంబంధించిన వ్యక్తులకైతే తెలియజేయమని సో అవసరమైన చర్యలు తీసుకోవాలని అయితే కోరడం జరిగిందండి. క్లుప్తంగా చెప్పాలంటే ఒక వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హురాలు కావాలి అంటే ఆమె ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నప్పుడే వితంతువు లేదా విడాకులు తీసుకుని ఉండాలి. మరియు ఆ సమయంలోనే ఉద్యోగి సర్వీస్ లేదా పెన్షనర్ పైన ఆధారపడి ఉండాలి. ఆ పరిస్థితుల్లో మాత్రమే ఫ్యామిలీ పెన్షన్కి అర్హురాలు అవుతుంది అని అయితే ఈ మెమోలో చెప్పడం జరిగిందనమాట.